ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల తన అన్న ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఓడిస్తారా అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చాలామంది ఏమంటారంటే ఆవిడ ఖచ్చితంగా జగన్ వదిలినటువంటి రివర్స్ బాణమే. ఒకప్పుడు జగన్ అన్న బాణం అని ఆవిడ చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ బాణం రివర్స్‌లో జగన్‌కే తగులుతుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి కూడా జగన్‌నే టార్గెట్‌గా చేసుకొని వ్యాఖ్యలు చేస్తున్నారు. సాధారణంగానే ఆ కుటుంబంలో ఏం జరిగింది అనే దాని మీద చాలా ప్రశ్నలున్నాయి. ఆవిడ ఎందుకు జగన్ వదిలిపెట్టేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు? అలాగే తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారు? ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేశారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆవిడ అక్కడికెళ్లారు అనే దానికి స్పష్టంగా ఎవరి దగ్గర సమాధానాలు లేవు చాలామందికి. దీంతో ఆవిడ ఏం మాట్లాడుతుంది అనే దాని మీద జనరల్‌గానే ఒక క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీ వల్లనే మీరిప్పుడు ఎక్కడైనా సరే చూసుకోండి. వైఎస్ షర్మిల మాట్లాడుతుందంటే దాదాపు అన్ని ముఖ్యమైనటువంటి టెలివిజన్ ఛానల్స్ కూడా లైవ్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. ఆ లైవ్ కూడా ఎలా ఉంటది? అదే సందర్భంలో గనక చంద్రబాబు నాయుడు లైవ్ పెడితే షర్మిలకే ఎక్కువ మంది విజిటర్స్ ఉంటున్నారు. ఎక్కువ మంది చూసేది షర్మిల వీడియోలు, లైవ్‌లనే చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అయితే ఇదంతా వాళ్ళ కుటుంబ వ్యవహారానికి సంబంధించినవే ఆవిడ చెప్తా వస్తోంది. నన్ను అలా చేశారు, నన్ను ఇలా చేశారు, దానికి మా తల్లి సాక్ష్యం, మా వదిన సాక్ష్యం అని ఆవిడ చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఏదైతే ఇప్పటివరకు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదో అదంతా కూడా ఆవిడ ఫస్ట్ వాయిస్‌లో అంటే ఆవిడ తనంతట తానుగా చెప్తున్నారు కాబట్టి జనాల్లో ఆ క్యూరియాసిటీ ఉంది. జనాలు చూస్తున్నారు. సో ఇదంతా కూడా ఆవిడ జగన్‌ని ఓడించే స్థాయిలో వ్యవహారం వెళ్తుందా అనేది ప్రశ్న. అయితే అసలు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రదర్శించింది అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను ఆంధ్రప్రదేశ్‌లో 174 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 2019లో పోటీ చేసింది. పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌ని కూడా దక్కించుకుంది. 174 నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్లు పొందుతుంది. అందులో ఇంట్రెస్టింగ్‌గా దాదాపు 13-15 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 1000 లోపే ఓట్లు వచ్చినాయి. దాదాపు 100 నియోజకవర్గాల్లో 2000 ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి. అసలు 7000 లోపే వచ్చినాయి అన్నమాట. మొత్తం 173 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 7000 కంటే తక్కువ. ఒక్క నియోజకవర్గంలో మాత్రం 28,882 ఓట్లను, 83 ఓట్లను ఆ పార్టీ సంపాదించుకుంది. అది ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోటీ చేసినటువంటి నియోజకవర్గం. అయినా కూడా ఆయన డిపాజిట్ కోల్పోయారు. అది వేరే సంగతి. అయితే ఇంపాక్ట్ చూపించింది. ఇంపాక్ట్ అంటే మనం ఎలా మెజర్ చేస్తాం? ఎదుటి పార్టీ క్యాండిడేట్ గెలిచిన దానికంటే కూడా అంటే మెజారిటీ వస్తుంది కదా, ఒక నియోజకవర్గంలో చాలామంది పోటీ చేస్తే ఒక క్యాండిడేట్ గెలుస్తారు, ఆయనకి ఇంత మెజారిటీ అని ప్రకటిస్తారు కదా, దానికంటే ఎక్కువ ఓట్లు ఎదుటి పార్టీకి వస్తే వాళ్ళు ఆ పార్టీలో ఖచ్చితంగా ఇంపాక్ట్ చేసినట్లు, ప్రభావాన్ని చూపించినట్లు అనేది మెజర్ చేస్తూ ఉంటారు. సో అలా గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దాదాపు 44-50 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కారణమైంది. సో అలా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి 174 నియోజకవర్గాల్లో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు అక్కడ గెలుపోటముల్ని శాసించారు అని చెప్పొచ్చు. ప్రభావితం చేశారు. శాసించారు అని చెప్పలేం కానీ ప్రభావితం చేశారు. ఆ 10 నియోజకవర్గాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అందులో ఒకటి ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా కళ్యాణదుర్గం. సో ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రఘువీరారెడ్డి ఆయన పోటీ చేశారు పార్టీ అధ్యక్షుడిగా. ఆయనకి 2883 ఓట్లు అంటే 15.3% ఓట్లు వచ్చినాయి. 15.3% ఓట్లు వచ్చినాయి. అక్కడ వైసీపీ అభ్యర్థి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఉషా శ్రీచరణ్, ఆవిడ గెలుపొందారు. ఎంత మెజారిటీ అంటే 19,896 ఓట్ల తేడాతో ఆవిడ గెలుపొందితే టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర్ నాయుడు మడినేని ఆయన ఓడిపోయారు.
ఈ 19,000 ఓట్లతో ఆయన ఓడిపోతే రఘువీరారెడ్డికి 28,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఖచ్చితంగా ఆయన ప్రభావం చూపించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అక్కడ లేకపోయి ఉంటే టీడీపీ గెలిచేది అని చెప్పుకోవచ్చు. సో ఇంకొక నియోజకవర్గం గన్నవరం. గన్నవరంలో టీడీపీ గెలిచింది. వల్లభనేని వంశీ గెలిస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 838. కాంగ్రెస్ పార్టీ నుంచి వీరభద్ర ప్రసాద్ సుంకర ఆయన పోటీ చేస్తే ఆయనకి 1823 ఓట్లు వచ్చినాయి. అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అక్కడ పోటీ చేయకోకుండా ఆ ఓట్లన్నీ కనుక వైసీపీకి కనుక పోలైతే అక్కడ దాదాపు 1000 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచేదని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక నియోజకవర్గం కొండపి, ప్రకాశం జిల్లా కొండపి. అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు, వీరాంజనేయ స్వామి. ఆయనకు వచ్చిన మెజారిటీ 1000. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీపతి ప్రకాశానికి వచ్చిన ఓట్లు 1068. 1024 ఓట్ల మెజారిటీ అయితే 1068 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడ్డాయి ఈ నియోజకవర్గంలో. ఇంకొకటి నగరి, రోజా పోటీ చేసినటువంటి నగరి నియోజకవర్గంలో ఆవిడకి వచ్చిన మెజారిటీ 2708 అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ పోచారెడ్డి రాకేష్ రెడ్డి, ఆయనకి పడిన ఓట్లు 3357 ఓట్లు పడినాయి. అంటే రోజా గెలుపుకి అక్కడ కాంగ్రెస్ పార్టీ సహకరించింది అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో అలాగే పొన్నూరులో కిలారి రోషయ్య ఈయన గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ నుంచి 1112 ఓట్లు ఆయనకి మెజారిటీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1909 ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడ కూడా టీడీపీ పార్టీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజోల్లో రాపాక వరప్రసాదరావు, ఆయనకి 818 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిస్తే 814 ఓట్ల మెజారిటీతో రాపాక గెలిస్తే 818 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అక్కడ పడినాయి. తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. ఆయనకి 708 ఓట్లు మెజారిటీతో గెలిస్తే 2725 ఓట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడ్డాయి. అలాగే ఉరవకొండ పయ్యావుల కేశవ్ గెలిచారు. అక్కడ పయ్యావుల కేశవ్కి వచ్చినటువంటి మెజారిటీ 2132. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన పోలైనటువంటి ఓట్లు 2394. విజయవాడ సెంట్రల్, ఇదే అత్యంత తక్కువ మెజారిటీతో గత ఎన్నికల్లో గెలుపొందిన నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ నుంచి మల్లాది విష్ణు, ఆయన కేవలం 25 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఇక్కడ వలిబోయిన గురునాథం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయనకి 2053 ఓట్లు పోలయ్యాయి. అలాగే విశాఖపట్నం నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తే ఆయనకి వచ్చినటువంటి మెజారిటీ 1944. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గొంప గోవిందరాజు, ఆయనకి 2054 ఓట్లు వచ్చినాయి. సో దీన్ని బట్టి కనుక మనం చూసుకుంటే చాలా నెక్ టు నెక్ ఉన్న నియోజకవర్గాల్లో, అందులోనూ ఒక 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేసింది. మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 5 వైఎస్ఆర్సీపీ గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆ 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. మరో 4 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఒక నియోజకవర్గంలో జనసేన గెలిచింది. సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంకా పెరుగుద్ది కదా అని కొంతమంది చెప్తున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఓటు షేర్ల ప్రకారం కనుక చూసుకుంటే 39 సంథింగ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, 39% సో 37% బీఆర్ఎస్కి వచ్చింది. మొత్తం ఆ రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా చూసుకుంటే కనుక 1.45%. సో కాంగ్రెస్ పార్టీకి 2019లో ఆంధ్రప్రదేశ్లో 1.2% ఓటు షేర్ వచ్చింది. అయితే నోటాకి 1.28 వచ్చింది అనుకోండి, అది వేరే విషయం ఇక్కడ. అలాగే స్వతంత్రులకి 0.9%, అలాగే బీజేపీకి కూడా 0.9% అక్కడ ఓట్లు వచ్చింది.
జనసేనకి అయితే 5.6% సంథింగ్ అక్కడ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి అయితే 50% కంటే ఎక్కువగా అక్కడ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు షర్మిల అక్కడ దిగారు కాబట్టి, అలాగే పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ గతం కంటే మెరుగ్గా ప్రదర్శన చేయగలుగుతుంది. 1.2% నుంచి గనుక 3-5% గనుక కాంగ్రెస్ పార్టీ ఓట్లు తెచ్చుకున్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడు నెక్ టు నెక్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విజయావకాశాలని షర్మిల దెబ్బతీస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ గత ఎన్నికల్లో జరిగినటువంటి ప్రదర్శనని మనం ఇప్పుడే చూసాం కదా. సో కాంగ్రెస్ పార్టీ కనుక బలపడితే అక్కడ టీడీపీకైనా దెబ్బ తగలొచ్చు, వైఎస్ఆర్సీపీకైనా దెబ్బ తగలొచ్చు. కేవలం వైసీపీకే గండి పడుతుంది అని చెప్పడంలో మాత్రం ఏమాత్రం అది కరెక్ట్గా లేదు, సైంటిఫిక్గా లేదని. సపోజ్ ఇప్పుడు మంగళగిరి ఉందనుకో, ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి అలాగే వైసీపీ నుంచి గంజి చిరంజీవి అలాగే నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు కనుక పోటీ పడితే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం నారా లోకేష్ విజయావకాశాల మీద కూడా పడతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, నాకు పర్సనల్. అలాగే గన్నవరం తీసుకోండి, గన్నవరంలో దుట్ట రామచంద్రరావు అనే కాంగ్రెస్ పార్టీ పాత తరం కాంగ్రెస్ పార్టీ నాయకుడిని షర్మిల ఇంటికి వెళ్ళి కలిశారు హనుమాన్ జంక్షన్లో. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పారు. ఇప్పుడు దాకా ఆయన వైసీపీలో. సో అక్కడ వైసీపీ తరఫున వంశీ పోటీ చేస్తున్నారు. వంశీకి టికెట్ కన్ఫర్మ్ చేశారు జగన్. అయితే యార్లగడ్డ వెంకట్రావు, అక్కడ టీడీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు ఏమనుకుంటున్నారంటే దుట్ట రామచంద్రరావుకి వైసీపీ వంశీకి పడదు కాబట్టి ఖచ్చితంగా ఆయన టీడీపీకి ఓట్లే ఇస్తారు అనే ఒక ఇదిలో ఉన్నారు. నేను ఖచ్చితంగా గెలుస్తాను, టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు షర్మిల ఎంటర్ అవడంతో దుట్ట రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తే ఇప్పుడు టీడీపీ ఏదైతే భావిస్తుందో, టీడీపీ క్యాండిడేట్ ఏదైతే అంచనాలు వేసుకుంటున్నారో నేను ఖచ్చితంగా గెలుస్తానని, అవన్నీ చీలే అవకాశం ఉంది. ఎందుకంటే బాపులపాడు అనే మండలంలో ఆయన కొంచెం ప్రభావం చూపగలరు దుట్ట రామచంద్ర. సో ఇలా కేవలం వైసీపీకే కాదు, టీడీపీకి కూడా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే జనసేనకు కూడా ఎక్కడన్నా పొత్తులో భాగంగా జనసేన క్యాండిడేట్లు నిలబడే చోట్ల కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంత బలమైతే అంత నష్టం చేకూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డిని ఆవిడ ఓడిస్తారు అనే కంక్లూజన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అనేది నా